నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా స్థానికంగా దామర్గిద్ద మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం డిసెంబర్ 14వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన భీమయ్య గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కొంతకాలంగా వారు ఎంపీటీసీ కావచ్చు, ఎక్స్ ఎంపీటీసీ కావచ్చు, ఎక్స్ జెడ్పీటీసీ కావచ్చు, పనిచేసిన అనుభవం అయితే ఉంది. గ్రామంలో వారి యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు, గ్రామం కోసం అనేక సమస్యలు వారు పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. గతంలో వారు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, అట్ ప్రజెంట్ గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం రేపు ఏ విధంగా ముందరికి ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్కారము. ఇంత బిజీలో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎట్లా ఉందన్న ఈ ప్రచారం, ఎట్లా ఉంది? ఇంటింటికి వెళ్తూ ఉన్నప్పుడు జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? నేను ముఖ్య ఉద్దేశం నాది ఏంటంటే, నేను 2000 సంవత్సరంలో సర్పంచ్గా గెలిచిన. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ రోజు నాకు బ్రహ్మరథం పడితే ఆ రోజు ఏం చేసినంటే, గ్రామం లోపల సెంట్రల్లా వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మా స్టేట్లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు. ఆ కాలంలో ఫుట్ వర్క్ అంటే పనికి ఆర పథకం కింద మొత్తం బియ్యం తీసుకొచ్చి ప్రతి గల్లీ, ప్రతి వాడ మొత్తం సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ, బండలు, మనకి ఏమేమి కార్యక్రమం ఉంటే మొత్తం ఆ రోజు చేసిన. దాదాపుగా ఆ రోజు నేను చేసిన పని దగ్గర ₹1,00,00,000 పని ఆ రోజు చేసిన వాళ్ళ ఊర్లో. ఆ పనులు కూడా ఈరోజు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నిక చేస్తే నా సాధ్యమైనంత, ఎందుకంటే జెడ్పీటీసీ ఎక్కువ మనం వర్క్ చేయలేము, అది మండల వ్యవస్థ. కాబట్టి మా గ్రామ ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో కంపల్సరీ నిన్న నేను పోయిన సంవత్సరం ఏం చేసినంటే, మేమందరం కలిసి ఒక క్యాండిడేట్ ఎన్నుకున్నాం. మేమందరం సంపూర్ణంగా మద్దతు ఒక క్యాండిడేట్ని ఎన్నుకుంటే, ఆ క్యాండిడేట్ కనీసం మమ్మల్ని కానీ ఊరు ప్రజలను ఎవరిని పట్టించుకోలే. అభివృద్ధి గురించి కూడా అసలు ఎవరి గురించి రాలే, మా దగ్గర రాలేవని అడగలే. స్థానికంగా ఎవరు అవగాహన లేదు, రాలేదు మా దగ్గర. ఆ రాలేదనే ఉద్దేశంతో ప్రజలకు కనీసం మా గ్రామ ప్రజల నుంచి వచ్చింది, లేదన్నా నువ్వు కంపల్సరీ ఉండాలి, సారీ సర్పంచ్ హోదాకు తగ్గట్లా ఒక వ్యక్తి ఉండాలి, దానికి గౌరవమైన పోస్టు నీవు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రజల నుంచి వచ్చినందుకే నేను ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేసిన. నాకు ఒకటి పబ్లిక్లో కూడా నాది, మనం కరప్షన్కి దూరము, మన సిద్ధాంతం ఏమైతే ఏమంతో లంచాలు కానీ ఏం చేసినా అన్నిటికీ దూరం ఉంటాను నేను. ముఖ్యంగా దామర్గిద్ద అనేది నారాయణపేట జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్లో చాలా వెనుకబడిన మండలం. అటువంటి మండలంలో మీరు రాజకీయంగా చాలా అంటే ఇంతకుముందు పదవులు అయితే చేశారు కాబట్టి, ఆ టైంలో మెయిన్గా ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి సేవ కావచ్చు, ఎటువంటి సమస్యలు పరిష్కరించారు? ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు రాజేందర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు కార్యక్రమాలు చాలా మంది కమ్యూనిటీ హాల్స్ కానీ, సాకల్కేర్ల కమ్యూనిటీ హాలు, హర్జనవాడల కమ్యూనిటీ హాలు, ఆ విధంగా ఊర్లో సీసీ రోడ్ ఎక్కడంటే అక్కడ ఫుట్ వర్క్. మన ఇప్పుడు ఎన్ఆర్జీసీ వస్తుంది, ఎన్ఆర్జీస్ కింద మ్యాక్సిమం సీసీ రోడ్లు వేసినాం. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మ్యాక్సిమం సీసీ రోడ్లు వేసినాం. కానీ సర్పంచ్ నుంచి చేసింది శూన్యం. సర్పంచ్ అంటే చేసే ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, నేను చెప్తాను, నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ కాలేజీలు అవి చేయొచ్చు. వాళ్ళు లోకల్ ప్రజలకు ఏం అవసరం అంటే, డ్రైనేజ్ కట్టాలి, డ్రైనేజ్ తీయాలి, లైట్లు ఉండాలి, ఈ మోరీ డ్రైనేజ్ క్లీన్ చేయాలి, ఎప్పుడు నీళ్ళు అందుబాటులో ఉండాలి. ఈ 3 చేసిన సర్పంచ్ కరెక్ట్ చేస్తే సర్పంచ్ సక్సెస్ అవుతుంది. మీరు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ అంటే సర్పంచ్ కన్నా పై స్థాయి పోస్టులు అయితే మీరు చేసారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ రావడం పట్ల గ్రామాన్ని సర్పంచ్ గా నేను చేయలేదు, జెడ్పీటీసీ నేను చేయలే, నా భార్య చేసింది. ఆధ్వర్యంలో అయితే ముందరికెళ్ళి నా భార్య చేసింది. నేను చెప్పిన కదా, ప్రజల నుంచి ఈసారి అన్నా నువ్వు నిలబడాలనే ఉద్దేశంతో నిలబడ్డాను నేను. ప్రజలకెళ్ళి వచ్చింది అది. ఎందుకంటే 5 ఏళ్ళు మేము ఏగినాం. 5 ఏళ్ళు ఎన్నుకుంటే కనీసం ఒక గేర్లో తిరగాలి, ఆ పిల్లాడు ఊర్లో తిరగాలి, ఎవరు చేయలే. మళ్ళీ సేమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మనిషిని లేటండు, ఆయన కూడా చదువురాని వ్యక్తి. కాబట్టి ప్రజల నుంచి వచ్చేందుకు నిలబడ్డా నేను, ప్రజలకి వెళ్ళి వచ్చేందుకు నిలబడ్డా. కంపల్సరీ మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు. నాకు ఇంచుమించు 85కి వెళ్ళి రాజకీయంలో, నేను 85కి వెళ్ళి సువర్ణమ్మ ఎక్స్ఎంపీ ఆ రోజుకి వెళ్ళి రాజకీయాలు కొనసాగుతా. ఏ గేర్ ఎట్లా ఎవరెట్లని మొత్తం తెలుసు నాకు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు కావస్తుందన్న, మన ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 7 తారీఖు. గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయన్న? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఏం కాలే కూడా. నాకు తెలిసినట్టు మా ఊర్లో కొత్త ఒక్క పని కూడా కాలేదు 2 ఇయర్స్లో. ఇంకెంత మిగిలింది వాళ్ళది? ఇంకా 3 ఇయర్స్ మిగిలింది. మరి ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వేసినాము. ఇప్పుడు శివకుమార్ అంటున్నారు కదా, శివకుమార్ రెడ్డికి ఆయనకి ఎలక్షన్ పోయినసారి ఎలక్షన్ చేసిన, ఆయన నిలబడప్పుడు చేసిన.
ఇందిరా మిల్లు ఏ విధంగా ఇస్తా ఉన్నారు? ఏమి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపిస్తున్నారు అది ఏం వాళ్ళు మేమేం పట్టించుకోలేదు. నేనైతే ఇల్లు లేని వాళ్ళకు దక్కాలి ఇల్లు. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాళ్ళకి కంపల్సరీ దక్కాలి. అది నేను కంపల్సరీ ముందులో పాటిస్తాను. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారని? ఎందుకంటే మీరు ఇక్కడనే ఉంటారు, స్థానికుడు కాబట్టి గ్రామ సమస్యల పట్ల ప్రతి వార్డులో ఏ సమస్య ఉంది అది పూర్తి అవగాహన మీకు ఉంది కాబట్టి రేపు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు గ్రామంలో? మేము చెప్పిన కదా, మీకు చెప్పిన సర్పంచ్ అయిన తర్వాత కనీసం నెలకోసారి విలేజ్లో తిరగాలి, ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకునాలి. గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా సర్పంచ్ అందుబాటులో ఉండాలి. కనీసం 10 గంటలకు పోయి గ్రామ పంచాయతీలో కూర్చుంటే మనం గ్రామ పంచాయతీలో కూర్చుంటే వచ్చిన సమస్యలు చెప్తారు, మనం ముఖం తప్పించిపోకుండా అందరికి అందుబాటులో ఉండాలి. డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు డ్రైనేజ్ అయితే మొత్తం వ్యవస్థ మొత్తం చెడిపోయింది. అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడం లేదు. ఎవరు రోడ్లపైకి వచ్చేస్తాం నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ లక్ష్యం అంటే డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, పైప్ లైన్ వేసి అట్లా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు మేము రాష్ట్రం అధికారంలో ఉన్నాం, మాకే అధికారం ఇచ్చినప్పుడు రేపు ఇంకా డెవలప్ చేస్తామనే విధంగా తీసుకెళ్తా ఉన్నారు. మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? అధికారంకి వచ్చి 2 years అయిపోయింది వాళ్ళది. 2 years అయిపోయింది. రుణమాఫీ కాలే, ఎవరికి రైతులకు ఏం ఇన్పుట్ సబ్సిడీ పడతలేదు, పెన్షన్ రైతు బంధు అంతా రైతు బంధు మర్చిపోయినరు, కొత్త పెన్షన్ లేవు, 4000 చేస్తామని అవి లేదు. దాదాపు ఈ 2 years లో ఒక పెన్షన్ కూడా రాలేదు ఇంతవరకు. కొత్త పెన్షన్ ఎవరికి రాలేదు. 2 years అయిపోయినాయి ఇంకా 3 years మీరు ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంకేం హాఫ్ టైం అయిపోయింది, ఇంకేం చేస్తారు? ఈ రోజు కూడా ఏం మేము ఈ పని చేసినామని చెప్పడానికి ఏం లేదు. మేము ఈ పని కొత్తగా చేసినామని చెప్పాను. ఇక బస్సు గీసామంటే అది మామూలు జనరల్, అది ప్రజలకు ఉపయోగపడి ఏం చేయలేదు. కాబట్టి నేను నా సత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా ఉంటాయి. కాకపోతే మన దామరగిద్దలో 2 కలిసిపోవడం ఏమన్నా బీఆర్ఎస్ ఇది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్పలేము. అది అంటే ఆ ఎఫెక్ట్ ఇద్దరు కూడా అది వాళ్ళ ఇష్టం. అది నేను వ్యక్తిగతంగా నా ఇమేజ్ పైన మా వాళ్ళందరూ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. నా ఎన్నుకున్న వాళ్ళు కూడా నిస్వార్థంగా చేస్తున్నారు, స్వచ్ఛందంగా. మరి మంచి మనిషి అని చేస్తున్నారు అందరూ. వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలను కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా తెలుపుతున్నాను. అలా హనుమంత్ చెప్పని ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతా ఉంది, ఏంది రేపటితో లాస్ట్ డే అయితే ఉండవు? సార్ ఈరోజు దామరగిద్ద గ్రామంలో మన అన్న భీమయ్య గౌడ్ సేవా కార్యక్రమం చాలా చేయడం జరిగింది. అంతేకాకుండా పదవిలో ఉన్నా లేకపోయినా కూడా యువకులకు ప్రోత్సాహక బహుమతులు కానీ, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు స్తోమత కాయిదాలు కప్పుకునే పరిస్థితి లేనప్పుడు కూడా వాళ్ళని ఆయన గోదాం ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళకు తగినంత సాయం చేసిన వ్యక్తి భీమయ్య గౌడ్. ఈరోజు చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది భీమయ్య గౌడ్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు ఏమీ చేయలేదు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా పిల్లలు క్రీడాకారులు క్రికెట్ పెడితే వాళ్ళకు బహుమతులు ఇవ్వడం కానీ, కిట్టులు ఇవ్వడం కానీ, ఇండ్లు కూలిపోయిన వాళ్ళు అక్కడికి వస్తే ముసలోళ్ళ కానీ దుప్పాట్లు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు చాలా చేసిండు. ఈ విధంగా అత్యధిక మేరుతున్న భీమయ్య గౌడ్ గెలుస్తున్నాడు. కాబట్టి మేమంతా కష్టపడుతున్నాము. తప్పక భీమయ్య గౌడ్ అత్యధిక మేరుతున్న గెలవడం ఖాయమని తెలియజేస్తున్నాం. నా పేరు ఓంప్రకాష్. మేము అన్న భీమయ్య గారికి పూర్తి మద్దతుగా సహకారంతో ప్రతి ఏ కులం మనకున్న ఒక పెద్ద మనిషి గతంలో 2 పర్యాలు అనుభవం ఉంది ఆయనకు. ఇప్పుడు ఉన్న ఇద్దరు ఉన్నారు, ఏదైతే నిలబడడం అనుభవం లేదు. మొన్నసారి కూడా మేము గెలిపించినాం, గత సర్పంచ్ గెలిపించినాం. ఆయన ఏం చేసిండంటే కొంతవరకు చేసిండు, తర్వాత 75% ఎవరికి మేము చేసిన వాళ్ళకి ఎవరికి గౌరవించాలి. ఆ ఉద్దేశంతో ఈ సర్పంచ్ అనేది మొదటి ఊరికి ఒక సర్పంచ్ అంటే మొదటి రాజులాగా. ఆ రాజు మంచిగా ఉంటేనే ఊరు ప్రజలు బాగుంటారు. ఆ ఉద్దేశంతోనే మేమందరం అన్న నీవు నిలబడు, మీ వెంబడి మేము ఉంటాం. మేము ఇప్పుడు ఏవైతే ఇద్దరు నిలబడిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ లేక కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ మేమేమన్నామంటే అవన్నీ కాదు, ఊరు డెవలప్ కావాలంటే నీకు అనుభవం లేదు. మనం అందరం కోసం టైం పట్టి ఇన్వెస్ట్ కూడా చేద్దాం. అన్న పెద్ద మనిషి లేకున్నాడు, ఒకసారి డిప్యూటీ చేసిండు, ఒకసారి సర్పంచ్ చేసిండు, అనుభవం ఉంది. ఆ ఉద్దేశంతోనే మేము అందరం అన్న కూడా ఒళ్ళ అంటే మేము వెంబడి ఉండి నేను నిలబడన్నా, మేము గెలిపిస్తాం. గత అనుభవం ఉంది. ఇదంతా పిల్లల పోరాటం అయిపోయింది. ఊరు ఇది అభివృద్ధి కాదు, చేయదు. ఇప్పుడు ఊరు గల్లీ తిరుగుతున్నామా? ప్రతి కేరు లోపల మోరీల ప్రాబ్లము, రోడ్ ప్రాబ్లము, ప్రతి ఒక్కడు గత చేసిన వాళ్ళందరూ తిట్టడమే చెప్తుంది. మేము ఫస్ట్ గెలిచిన వెంబడే మాకు ఏదైనా లిస్టు రాసుకున్నాం. మేము ఏదైతే ప్రాబ్లం ఉందో అది అన్నతో ముందు నుండి చెప్పడానికి కృషి చేస్తాం.
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జడ్పీ స్వామి ఉమ్మడి వెంకటమ్మ, దామరగిద్ద వెంకటమ్మ. జెడ్పీటీసీగా నేను జెడ్పీటీసీగా చేశాను. గ్రామాభివృద్ధి కొరకు గ్రామ ప్రజలందరూ మా సార్కి ఫోన్ చేసి అనడం వల్లనే మా సారు నామినేషన్ వేసిండు. మేము ప్రతిసారి ఇట్లా గెలిచినప్పుడల్లా అన్నీ మంచిగానే చేసినాము. మాది ఊళ్ళో కూడా గ్రామంలో మంచి పేరు ఉంది. మేము పదవిలో ఉన్నా లేకున్నా బీద వాళ్ళు వచ్చినా నాకు ఇది కావాలంటే మా ఆయన సాయం చేసిండు. ఆయన లేకున్నా కూడా మేము కూడా 10 రూపాయలు నా చేతున్నా కూడా నేను కూడా సాయం చేసిన. మేము గ్రామ అభివృద్ధి కొరకే సర్పంచ్గా నిలబడ్డాము. మేము అన్ని పనులు కూడా చాలా మంచిగా చేద్దామని ఒకసారి చేసినందుకు మాకు మంచి పేరుంది, చాలా పేరు ఉంది ఆయనకు. ఆయన ఒకరితో లంచాలు తిని ఇల్లు కట్టేటప్పుడు సర్పంచ్ మీరు ఇల్లు కట్టుతున్నారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే డబ్బులు తిన్న మనిషి కాదు. ఏ దానికి కూడా ఆయన అడిగి వాళ్ళతో డబ్బులు తినేట ఆయన కాదు. అందుకని మళ్ళీ అందరూ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి చేయాలన్నందుకు ఆయన సర్పంచ్గా వేసిండు. గెలుస్తాం, తప్పకుండా అన్ని పనులు చేస్తాం, గ్రామం అభివృద్ధి చేస్తాం. సో ఇది ఏదైతే భీమయ్య గౌడ్ గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో పొలిటికల్గా వారి గతంలో కూడా పనిచేసిన అనుభవంతో గ్రామంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి, కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు కావస్తున్నారు కాబట్టి గతంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది ఏం లేదని చెప్పేసి, అంటే 2 ఏళ్లలోనే ఈ విధంగా అంటే హాఫ్ టైం అయిపోయింది, మిగతా హాఫ్ టైంలో కూడా పెద్ద చేసేది ఏం కనిపిస్తలేదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 14వ తారీఖు రోజు దామరగిద్ద నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. మనకు ఇంతవరకు ఎవరు మనకు ఆపద వచ్చినప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అండగా ఎవరు నిలబడ్డారు? ఆపత్కాలంలో అవసరానికి గ్రామానికి ఏదైనా ఆయన సాధ్యమైనంత వరకు ఇల్లు లేని వాళ్ళకి కావచ్చు, శిథిలావస్థలో ఉన్న వాళ్ళకి కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, డ్రైన్ విషయంలో కావచ్చు, సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ అనుభవంతో ఏదైతే జెడ్పీటీసీ అంటే మండల స్థాయి కాదు, నా గ్రామాన్ని ఫస్ట్ నేను అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక మెయిన్ మోటో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ప్రజల ప్రజల నుంచి మీరు రావాలి, మీరు వస్తేనే పొలిటికల్గా బాగుంటుంది, సర్పంచ్గా మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందామనే ఒక ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఇప్పుడు సర్పంచ్ బరిలో అయితే ఉన్నా. కాబట్టి ప్రజలందరూ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం సర్పంచ్ అనే పగ్గాలు ఇచ్చినప్పుడే దామరగిద్ద అనేది ఇంకా ముందరికి అభివృద్ధి విషయంలో పోగలుగుతుంది. అంతే తప్ప ఏదో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇట్లా కొట్లాడుకుంటూ పోతే ఏడున్న దామరగిద్ద అనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేసి డిసెంబర్ 14వ తారీఖు రోజు అనుభవస్తులకు, గతంలో పనిచేసిన వారికి, అదేవిధంగా రేపు గ్రామం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకు సమర్థవంతమైన వ్యక్తికి ఆ పదవి ఇస్తారని కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.